బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని జయజ్యోతి సిమెంట్ కర్మాగారానికి రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ సర్వేలో ఉద్రిక్తత నెలకొంది. రెవెన్యూ అధికారులు బలవంతంగా సర్వే చేపట్టారు. బనగానపల్లి రైల్వే స్టేషన్ నుండి పండ్లపురం, వెంకటాపురం, యనకండ్ల గ్రామాలకు చెందిన రైతుల పొలాల్లో నూతనంగా రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా రైల్వే లైన్ నిర్మాణానికి జయజ్యోతి సిమెంట్ కర్మాగారానికి తాము భూములు ఇచ్చే ప్రసక్తే లేదంటూ రైతులు సర్వేను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు రైతులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. గతంలో సిమెంట్ కర్మాగారం నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు కంపెనీ యాజమాన్యం తీవ్ర అన్యాయం చేసిందని రైతులు ఆరోపిస్తున్నారు. మళ్లీ భూములు ఇచ్చేందుకు రైతులు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో రైల్వే లైన్ నిర్మాణ పనులు ముందుకు సాగటం లేదు. గత 6 నెలల క్రితం కూడా రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి భూ సర్వేలు పనులు చేపట్టేందుకు అధికారులు ప్రయత్నించారు. సర్వే పనులు కొనసాగకుండా రైతులు అడ్డుకోవడంతో అప్పట్లో అధికారులు వెనుదిరిగి వెళ్లారు. సర్వేకి సంబంధించి మేము ఇప్పుడు సర్వే చేయడానికి మా సర్వే టీంతో ఇక్కడికి వచ్చాము. రేట్ ఫిక్స్ చేసిన తర్వాత సర్వే చేయండి అనేది వాళ్ళ వాదన. ఒరిజినల్గా ఎంత ఎక్స్టెంట్ ఏ సర్వే నెంబర్లో ఎంత తేలుతుందో తెలిసిన తర్వాత దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ నెక్స్ట్ స్టెప్స్ తీసుకునేటటువంటి క్రమంలో తర్వాత మళ్ళీ వీళ్ళకి నోటీసులు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే రేట్ ఫిక్సేషన్ టైంలో నెగోషియేషన్స్ కూడా చేయడం జరుగుతుంది రైతులను పిలిపించి. ఈ నెగోషియేషన్స్లో నా లెవెల్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఏదైనా అవసరమైతే కలెక్టర్ గారి దగ్గర కూడా నెగోషియేషన్స్కి డిస్టిక్ లెవెల్ కమిటీ దగ్గర కూడా కూర్చోబెట్టడం జరుగుతుంది. ఇకపోతే సర్వేకి సంబంధించి హైకోర్టులో మామూలుగా ఈ మొత్తం ల్యాండ్ యాక్షన్ సంబంధించి ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీస్లో ఇంటీరియం ఆర్డర్స్ ఉన్నాయి. ఈ ఇంటీరియం ఆర్డర్లో ఏముంది అనేది నేను చదువుతాను. In view of the same, the respondents are directed not to dispossess the petitioners and not to interfere with the possession of the petitioners from the subject property without following due process of law. అంటే డ్యూ ప్రాసెస్ సర్వే చేయడానికి ఇప్పుడు ఏమైతే ఉందో అది మేము ఫాలో అయ్యాం. అది ఫాలో కాకుండా చేయొద్దండి. కాబట్టి మేము ఫాలో అయ్యాము, నోటీసులు అందరికీ ఇచ్చాము. అందువల్ల మేము సర్వే చేయడానికి మేము చట్టబద్ధంగా ముందుకెళ్తున్నాం. సర్వేకి సంబంధించి